స్టార్ట్ చేసే విధంగా వాళ్ళకు కార్డులు ఇచ్చి మొదలుపెట్టే కార్యక్రమంలో భాగంగా 1,17,161 మందికి కొత్తగా పెన్షన్ల జాబితాలోకి యాడ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు నుంచి. అదే మాదిరిగానే మరో 1,11,321 మందికి కొత్త బియ్యం కార్డులను కూడా ఈరోజు ఈ నెల నుంచే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే రకంగా 6,314 మందికి కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డ్స్, అదే రకంగా 34,623 మందికి కొత్తగా ఇళ్ల స్థలాలు ఈ 90-డే ప్రోగ్రాంలో భాగంగా శాంక్షన్ చేసే కార్యక్రమాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో ఆ 34,623 మందికి ఇళ్ల స్థలాలు, ఇవన్నీ కూడా పథకం ఏదైనా ఉన్నా కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ఏ ఒక్కరూ కూడా మిస్ కాకూడదు, ఏ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అని సాచ్యురేషన్ పద్ధతిలో ఎక్కడా కూడా వివక్ష అనేది దానికి తావివ్వకుండా, ఎక్కడా కూడా లంచం అనే పదానికి తావివ్వకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరిపిస్తూ పథకం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక నెల పాటు టైం ఇస్తూ ఆ టైంలో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే వెసులుబాటు కల్పించడమే కాకుండా ఆ తర్వాత వాళ్ళతో అప్లికేషన్ పెట్టించే కార్యక్రమం, అవసరమైతే వాలంటీర్ సేవలు అన్నీ కూడా అందుబాటులో ఉంచే కార్యక్రమం, సచివాలయంలోకి వాళ్ళే వెళ్ళి అప్లికేషన్ పెట్టుకునే వెసులుబాటు, లేదా అది కూడా 1902కు జగనన్నకు చెబుదామని చెప్పి అనే నెంబర్కు ఫోన్ చేసి అడిగినా అక్కడి నుంచి కూడా వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. ఏ రకంగా అప్లికేషన్ పెట్టుకోవాలి, ఏమేం పత్రాలు సచివాలయంలో ఇవ్వాలి, ఇచ్చిన పిమ్మట వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత ఏ ఒక్కరూ మిస్ కాకుండా ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారి మళ్ళా ఇచ్చే కార్యక్రమం. ఇవన్నీ కూడా గవర్నమెంట్లో ఒక జవాబుదారీతనం, గవర్నమెంట్లో ఒక ట్రాన్స్పరెన్సీ, గవర్నమెంట్లో ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదు అన్న భావన, తపన, తాపత్రయంతో గవర్నమెంట్ అడుగులు ముందుకు వేస్తూ ఉంది అని చెప్పే సంకేతం. ఇవన్నీ కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి జరిగిస్తూ ప్రజలకు మంచి చేసే విషయంలో మనందరి ప్రభుత్వం ఎంతగా తోడుగా ఉంది అని చెప్పడానికి ఈ కార్యక్రమం చాలా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా పనిచేస్తుంది. ఈ కార్యక్రమంలో ఇంత బాగా జరగడానికి కూడా కారణం కలెక్టర్ల దగ్గర నుంచి సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ధ్యాస పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకుండా వాళ్ళందరికీ కూడా తోడుగా నిలబడి వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ఇంత బాగా జరుగుతూ ఉంది. సో ఆల్ ది బెస్ట్ అని చెప్పి వీళ్ళందరికీ కూడా మరొకసారి మిస్ అవుట్ అయిపోయిన వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇక ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం చేద్దాం. సార్, ఇప్పుడు కొన్ని జిల్లాల నుంచి బెనిఫిషరీస్ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్. సో విత్ యువర్ పర్మిషన్, ఫస్ట్ ఐ విల్ రిక్వెస్ట్ కలెక్టర్ కర్నూల్ సార్ సృజన టు ప్లీజ్ రెస్పాండ్. కలెక్టర్ కర్నూల్. సార్ నమస్కారం సార్, హ్యాపీ న్యూ ఇయర్ సార్. మీకు కూడా తల్లి. థ్యాంక్ యూ. సార్, ఈరోజు బయాన్యువల్ శాంక్షన్స్లో భాగంగా ఇక్కడ మీతో ఇంటరాక్షన్ చేయడానికి కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా పార్టిసిపేట్ చేశారు సార్. సార్, పత్తికొండ ఎమ్మెల్యే గారు శ్రీదేవి గారు ఉన్నారు సార్, ఎంపీ సంజీవ్ కుమార్ గారు ఉన్నారు, జెడ్పీ చైర్పర్సన్ పాపిరెడ్డి గారు సార్, గ్రంథాలయ చైర్పర్సన్ సుభాష్ చంద్రబోస్ గారు సార్, పాణ్యం ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి గారు సార్, మేయర్